నేను సభలో స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్జిఓ నెట్వర్క్ అనకాపల్లి డివిజన్ కన్వీనర్గా కూడా పనిచేయడం జరుగుతుంది. చాలా సంతోషం. చాలా చక్కటి వెబ్ పోర్టల్ ఈ రోజు మనకి పరిచయం చేయడం జరిగింది. నిజంగానే ఇప్పుడు మిత్రులు పంచుకున్నట్టుగా టెక్నాలజీలో ఉంటున్నాం అనుకుంటున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అనుకున్నా కానీ చాలా దూరంగానే ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లో కూడా కొట్టుకుపోతే వెనకబడిపోతున్నాం అనే బాధలో ఉండేదానికి ఒక చక్కటి ప్రచారణ మార్గం, ఒక సూచన కనబడింది, ఒక వెలుగు దారిగా కనబడింది. దానికి చాలా చక్కటి కార్యక్రమం ఇది. అయితే ఇప్పుడు చిరుధాన్యాలు చెప్పేటప్పుడు సభలో స్వచ్ఛంద సంస్థ డెబ్బై డెవలప్మెంట్ సంస్థతో కలిసి సొసైటీతో వాళ్ళతో కలిసి గత 7 సంవత్సరాలుగా ఆహార సాధికారత సమావేశం అని చెప్పేసి గ్రామాల్లో అంటే ఇప్పుడు మీకు దానికైతే చిన్న ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి. ప్రజెంట్ ఏంటంటే టెక్నాలజీ, ఇది కూడా టెక్నాలజీ పడమే. ఈ రోడ్డు అంటే మనము బస్సు ఎక్కి పోతూ ఉంటే రోడ్డుకి ఇరువైపులో ఒకప్పుడు పచ్చని పంట పొలాలు కనబడే పరిస్థితి నుండి రోజు పూర్తిగా గోడలు బోర్డులు కనబడుతూ ఒక లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. అదే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు కూడా. కానీ గత 10-15 సంవత్సరాల్లో ఏ ఒక్క లేఅవుట్లు కూడా అభివృద్ధి చెందిన పాపాలు పోలేదు. కానీ ఎకరాలు వేల ఎకరాలు గ్రాప్ చేస్తూ ఆ ఎకరాలన్నింటిలో కూడా అటు పంటలు పండించట్లేదు, భూములు రైతుల చేతిలో లేవు, ఎవరో చేతిలో ఉంటున్నాయి. ఆ భూమిలో ఈరోజు చూస్తే ఒక చిన్న మొక్క కూడా మొదటి పరిస్థితి వీలుగా మారిపోతున్న భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా అది కాకపోతే ఆటోమేటిక్గా మెట్ట వ్యవసాయము, డ్రైలాండ్ అగ్రికల్చర్ అనేది పూర్తిగా కూడా మానేసి ఈరోజు ఆహార పంటల సాగు అనేది కనుమరుగైపోయి పూర్తి స్థాయిలో జీడి, మామిడి, సరుగుడు, అది కాకపోతే నీలగిరి పంటలు సాగు ఎక్కువైపోయింది. అంటే భవిష్యత్ తరాలకి ఆహార కొరత అనేది ఎంతో దూరంలో లేదని మేము గ్రహించి ఎప్పటికప్పుడు చర్చలు చేసుకుంటూ తోటి ఎన్నికలతో కూడా ఆలోచనలు పంచుకుంటూ ఆహార పంటల సాగు, ఎందుకంటే జనాభా ఎంత వడ్డీ అని చెప్పాన జనాభా పెరిగిపోతుంది. సో పెరిగిపోతున్న జనాభాకి ఆహార కొరత తీర్చాలంటే కేవలం జన్యుమాత్ర పంటలో ఇంకే పంటలో కాదు, మనకి ఏవైతే ఉన్నాయో పూర్వ పంటలు, ఆహార పంటలు, చిరుధాన్యాలు, చిరుధాన్యాల సాగు మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ముఖ్యంగా చిరుధాన్యాలు అనేవి కేవలం చిన్న ధాన్యాలు కాదు, చిరుధాన్యాలు కావా అవి సిరులు కురిపించే ధాన్యాలు, చిరుధాన్యాలు కావా అవి ఆహారాన్ని ఇచ్చే వరధాన్యాలు అంటూ రైతులకు ఎంతో మోటివేట్ చేసుకుంటూ చిరుధాన్యాల ఉపయోగాన్ని భవిష్యత్తులో అయ్యారా అమ్మరా మీ భూములు మీరు అమ్ముకోకండి, ఎంత రేటు వచ్చినా సరే అమ్ముకోకండి. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా మంచి తిండి గింజలు తినాలంటే ఏ కంపెనీలోనూ ఏ ఫ్యాక్టరీలోనూ తిండి గింజలు తయారవు. అవి కావాలన్నా సరే ఒక కురుకురే కాదు, ఒక లేస్ ప్యాకెట్ తయారవ్వాలి కూడా తిండి గింజలనే ఉండాలి. ఆ తిండి గింజ కావాలంటే నేల ఉండాలి, నీరు ఉండాలి, విత్తనం ఉండాలి, పశువు ఉండాలి, ఎరువు ఉండాలి, అన్నీ ఉన్నా పండించడానికి రైతు ఉండాలి. సో మీరు రైతులు వ్యవసాయాన్ని వదిలిపెడితే మనకి చాలా కష్టాలు ఉంటాయి. భవిష్యత్తులో మనం రైతు అనేది పుస్తకాలను పేపర్లను చదువుకోవాలేమో కానీ కంటికి మాత్రం మనం చూసే పరిస్థితి లేదని చెప్తూ రైతులకి చైతన్యపరుస్తూ ఆ చిరుధాన్యాల సాగు పట్ల వాళ్ళ ఆసక్తిని పెంచుతూ భవిష్యత్తులో ఎకరం కానీ అరకరం కానీ భూమి ఉన్న వాళ్ళే హీరో అవుతారు. చేతిలో పంట ఉండి నేను పంట పండించగల అన్న వాళ్ళే భవిష్యత్తులో అత్యంత ధర్మంతులు అవుతారని చెప్తూ వారిని మోటివేట్ చేసుకుంటూ ఈరోజు చిరుధాన్య సైనికులు, చిరుధాన్య యోధులు, ఎవరైతే చిరుధాన్యాలు పండిస్తారో, ఎవరైతే చిరుధాన్యాలను సంరక్షిస్తారో, ఎవరైతే విత్తనాలు వారు తయారు చేసుకుంటారో వారంతా కూడా చిరుధాన్య యోధులుగా గుర్తింపు చేస్తూ చిరుధాన్య యోధులతో ఒక మూవ్మెంట్ ని 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఒక మూవ్మెంట్ ని బిల్డ్ చేసుకుంటూ చిరుధాన్య ఉద్యమాన్ని రూపొందించుకుంటూ వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు ఆలోచనలు పంచుకుంటూ వారిని అనేక రకాల వెలుగుల్లో కలుపుకుంటూ పెద్ద పెద్ద వారితో అనుసంధానం చేస్తూ వారి యొక్క ఆలోచనలు ఈవెన్ బేసిక్స్ వారితో కూడా మేము అనేక రకాల హలో బేసిక్స్ వారితో కూడా దీని మీద అనేక రకాల చర్చలు ప్రసాదరావు గారితో కానీ రవాణి గారితో కానీ ఈ చిరుధాన్యాలు ఏ విధంగా మనం మార్కెటింగ్ చేయగలము, చిరుధాన్యాలు ఇంకా ఏ విధంగా చిరుధాన్యాలు పండించే రైతులు ఏ విధంగా వారిని ఇంకా లాభం పొందే విధంగా మేము చిరుధాన్యాలు పండిస్తున్నామని గర్వంగా వారి యొక్క రొమ్ము విరిచి చెప్పుకునే దిశగా ఏ రకంగా తీసుకెళ్లగలమనే రకంగా ఆలోచన చేసుకుంటూ నాబార్డు వంటి వారితో కూడా ఈ రకమైన ఆలోచనలు పంచుకుంటూ నాబార్డు వారి సహకారం కూడా తీసుకొని రైతు క్లబ్లు పెట్టాము ఉన్నాయి అని కాకుండా రైతు క్లబ్లు కూడా దీని ఒక ప్లాట్ఫామ్ గా మార్చుకొని రైతు క్లబ్ల ద్వారా ఒక అనుసంధానం చేస్తూ ఒక ప్రొడ్యూసర్స్ సొసైటీస్ గా ఏర్పాటు చేసి భవిష్యత్తులో చిరుధాన్యాలకు మంచి మార్కెట్ ని క్రియేట్ చేయాలని వైజాగ్ కాదు ప్రతి ఒక్క అర్బన్ దగ్గర కూడా ఆరోగ్య స్పృహ పెరిగింది. ఈ రోజు డబ్బు కోసం చూడడం లేదు, ఆరోగ్యం కావాలి, మంచి తిండి కావాలి. సో మంచి తిండి
కాబట్టి ఆ పోషక విలువలు ఇచ్చే ఆహారాన్ని ప్రొడక్షన్ పెంచే విధంగా రైతులు మోటివేట్ చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రకమైన ఆలోచనలు కూడా మేము ఈ వికాస్ మీడియా ద్వారా మేము మా ఆలోచనల్ని, మా చిరుధాన్య సైనికుల అనుభవాల్ని, ఎప్పటికప్పుడు వారు చేస్తున్న కార్యక్రమాలు కూడా మేము సమాజంతోనూ ప్రపంచంలో అనేక మందితో కూడా మేము అనుసంధానం చేసుకోవాలని నమ్ముతూ ఈ చక్కటి అవకాశాలు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.